శివానసూయ విద్యానిధి ఫౌండేషన్ చేస్తున్న సేవలు ఎందరో పేదల జీవితాల్లో వెలుగునిస్తుందని నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూజహాన్ పెదబాబు అన్నారు. గో సంరక్షణ సమితి వివిధ సేవా ట్రస్టుల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొని ఎందరో పేదలకు సేవ చేస్తున్న మునగాల నాగవెంకట మురళీకృష్ణ జన్మదినోత్సవం మరియు శివానసూయ విద్యానిధి ఫౌండేషన్ స్థాపించి 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మంగళవారం స్థానిక ఆర్ఆర్పేటలో ఉన్న గో సంరక్షణ సమితి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభకు మేయర్ నూజహాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డబ్బు ఉన్నవారే గొప్పవారు కాదని పేదవారిని ఉన్నతలుగా తీర్చిదిద్దాలన్న ఆలోచన ఉన్నవారే గొప్పవారని చెప్పారు. తరతరాల చరిత్రను తిరగరాసేది విద్య ఒకటే అని విద్య ప్రాముఖ్యత తెలుసుకుని పేదలకు విద్యాదానం చేస్తున్న మురళీకృష్ణ కుటుంబం మొత్తానికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. మురళీకృష్ణ ఆలోచనలు ఆశయాలను ఎందరో స్ఫూర్తిగా తీసుకోవాలని మేయర్ కోరారు. ఈ సందర్భంగా మురళీకృష్ణ విజయలక్ష్మి దంపతులను సన్మానించి కేక్ కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పేద మహిళలకు చీరలు, విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కుటుంబ సభ్యులు శివానసూయ విద్యానిధి ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎం సాయి సుమంత్, డైరెక్టర్ ఎం సాయి ప్రశాంత్, మానవతా ఆలపాటి నాగేశ్వరరావు, ఏలూరు లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ చలపతిరావు, గో సంరక్షణ సమితి ట్రెజరర్ కోరపాటి నాగేశ్వరరావు, ప్రేమాలయం గురూజీ టీవీఆర్, పలువురు స్నేహితులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ట్రస్ట్ ద్వారా మరి ఈ రోజు స్థాపించి 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పేద విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ కార్యక్రమం, అలాగే వృద్ధులకి చీరల పంపిణీ కార్యక్రమం కూడా చేయడం జరిగింది. ఈ రోజు మరి మురళీకృష్ణ గారి 62వ జన్మదిన సందర్భంగా వారికి ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి 10 సంవత్సరాల నుంచి కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ మరి ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నటువంటి మురళీకృష్ణ గారికి ముందుగా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ మరి ఇటువంటి మంచి కార్యక్రమాలు ఎప్పుడు కూడా నిర్వహించాలని కోరుకుంటున్నాను. మరి ఎంతో మందికి ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కూడా విద్య అనేది ఎంతో ముఖ్యం.
మరి అటువంటి విద్యని అందిస్తూ మరి ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి మురళీకృష్ణ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ మరి అటువంటి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి మురళీకృష్ణ గారి మరి వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా అదృష్టవంతులు అని చెప్పి తెలియజేస్తూ వారి అమ్మా నాన్న గారి పేరు మీద మరి ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం చాలా అభినందనీయం. మరి ఇటువంటి వారికి ప్రతి ఒక్కరు కూడా ఆదర్శంగా నిలిచి ఇటువంటి సేవా కార్యక్రమాలు ఇటువంటి ఆశయాలతో ముందుకెళ్లాలని కోరుకుంటూ వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు నా జన్మదినోత్సవ సందర్భంగా అలాగే శివానరసింహ విద్యానిధి ఫౌండేషన్ 10వ సంవత్సరం యానివర్సరీ చేసుకుంటున్న ఇప్పటి వరకు సుమారుగా 319 మంది విద్యార్థులను ట్రస్ట్ ద్వారా చదివించడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఎంతో రియాక్ట్ అయ్యి చక్కగా మాట్లాడుతూ వాళ్ళందరినీ కూడా మళ్ళీ ఇద్దరు చదివించమని చెప్పడం జరుగుతుంది. వాళ్ళందరూ చాలా చక్కగా చదువుకుంటారు, ఉద్యోగాల్లో కూడా స్థిరంగా ఉన్నారు. దానికి అందరూ చాలా సంతోషంగా ఉంది. ట్రస్ట్ ని పూర్తి చేయడం పూర్తిగా నా యొక్క విద్య యొక్క నాకున్న ప్రేమతో వాటితోనే పేద విద్యార్థులను మాత్రమే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్ అండ్ క్రీడ్ లేకుండా పేద విద్యార్థులను చదివించడం కోసం ఈ ట్రస్ట్ ని స్థాపించడం జరిగింది. ఆ రకంగా ఇప్పటి వరకు అందరినీ కూడా చక్కగా చదివించడం జరిగింది. ఈ రోజు ఇచ్చేసిన అందరూ నా ప్రియ మిత్రులు సేవ అందరికీ కూడా ఒకసారి తెలియజేస్తాను. సెక్రటరీ అలాగే గ్రామాలయ సెక్రటరీ దేవాలయ ఎడ్యుకేషన్ ట్రస్ట్ చైర్మన్ అయినటువంటి మురళీకృష్ణ గారు మరి ఆ ట్రస్ట్ ద్వారా సుమారు మరి 320 మంది విద్యార్థులకి మరి ఆర్థిక ప్రోత్సాహం ఇచ్చి వాళ్ళందరూ కూడా ప్రయోజనాలు గొప్ప కార్యక్రమాలు తీసుకున్నారు. దానికి ప్రతిగానే అనేక సంస్థలు ఈ రోజున విద్యార్థులను ఏర్పాటు చేసి పిల్లలు చదువుకోవడానికి ఒక కారణమైనటువంటి అలాగే అనేక రకాలైన సేవలు ఈ సంస్థలో గోవులకి అలాగే గ్రామాలయంలో ఉద్యమాతలకు అలాగే చదువుకునే విద్యార్థులకు ఉద్యోగాలు అనేక రకాలైన సేవా కార్యక్రమాలు చేస్తూ సమాజం సమాజ ముందు నీరు ఆయుర్వేదంతో ఉండాలని వారి ఎంతో మంది స్ఫూర్తితో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మానవ సంస్థ ధన్యవాదాలు. ఈరోజు 62వ పుట్టిన సందర్భంగా దోషాల్లో ఈ రోజు అందరూ ఇక్కడ గట్టి జరగడం చాలా ఆనందంగా ఉంది. డబ్బు చాలా మంది సంపాదిస్తారు కానీ కొంతమంది దాన్ని సద్వినియోగం చేసుకుంటారు. అలాంటి వాటిల్లో మురళీకృష్ణ ఈ రకంగా 35 లక్షల రూపాయలు సుమారుగా పిల్లలకి ఎడ్యుకేషన్ నిమిత్తం దాన ధర్మం చేయడం అనేది చాలా మెచ్చుకోదగ్గ విషయం. మురళి ఇంకా ఇంకా మంచి మంచి పదవులు చేపట్టాలని అతని ఆశయాలు ఇంకా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.